ఆవిర్భవించినటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క 100వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు భారతదేశంలో అంతటా జరుపుకుంటూ ఉన్న సమయంలో మన కరీంనగర్, గణేష్ నగర్ అనేక వాడల యొక్క సమిష్టిగా జరుపుకుంటూ ఉన్నటువంటి శుభ సందర్భంలో భారతీయులము, అందులో సనాతన ధర్మ అనుయాయులము అయినటువంటి హిందువులమైన మిమ్మల్ని అందరినీ కూడా చూస్తుంటే ఎంతో సంతోషము, ఆనందము, ఉద్వేగము కలుగుతున్నది శ్రోతలారా. నేను బెంగళూరులో వేదాంత శాస్త్రం అధ్యయనం చేసిన సమయంలో మా స్నేహితుడు మైసూరు చాముండి దర్శనం చేసుకుని వస్తూ ఉంటే తోలో శ్రీరంగపట్టణం ఉన్నది, అక్కడికి వెళదామురా అన్నారు. శ్రీరంగపట్టణంలోకి వెళ్ళి రంగనాథుని దర్శనం చేసుకున్నాం. రంగనాథుని దర్శనం అయిన తర్వాత తిరిగి వెళదాము అని అంటే, లేదు ఇక్కడ ఒక పక్షిధామం అనేటువంటి పేరు గల చోటు ఉన్నది, ఆ పక్షులకు సంబంధించినటువంటి ఆ సమిష్టి రూపాన్ని మనం చూసి తిరవలసిందే అన్నాడు. పశువులు, పక్షులు ఇవన్నీ మన కర్మనగర్లో ఉండవా, కరీంనగర్లో ఉండవా, ఇక్కడ ఏమి ప్రత్యేకత అని నేను అన్నాను. కాదు ఒకసారి నీవు రావాల్సిందే అని బలవంతాన తీసుకుపోయినాడు. కావేరీ నది ప్రవహిస్తున్నటువంటి ఆ తీరంలో అనేక పక్షులు, కొన్ని వందల వేల పక్షులు వచ్చినాయి. ఆ పక్షులన్నీ కూడా వలసగా వస్తాయి. ఆ పక్షుల రెక్కల పైన అమెరికా, లండన్, ఫ్రాన్స్, జపాన్ అని రాసి ఉంటాయి. ఇవన్నీ ఏదో విమానాల్లో రావు, సముద్ర కెరటాలను దాటుతూ అక్కడి నుంచి దేశాంతరాల నుంచి ప్రయాణమై వస్తాయి. నేను అడిగినాను మా స్నేహితుడిని, ఈ పక్షులన్నీ కూడా ఎప్పటికీ ఇక్కడనే ఉంటాయా అని అంటే వాడు అన్నాడు, కాదు ఈ వలస జీవులు వలస వస్తాయి, వచ్చినటువంటి పక్షులు కేవలం 1-2 నెలలు మాత్రమే ఉంటాయి. ఎందుకు వస్తాయిరా ఈ పక్షులు అని అంటే, దేశాంతరంలో గర్భాన్ని ధరించి పరమపావనైన భారతదేశంలో ప్రసవం చేయడం కోసమని వస్తాయి. చూడండి, పశుపక్ష్యాదులకు కూడా భారతదేశం యొక్క గాలి అంటే ఎంత ఇష్టము, భారతదేశం అంటే ఎంత ఇష్టము. ఈనాడు ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చినది అంటే, మన పిల్లలను అమెరికా, లండను, ఫ్రాన్స్ మొదలైనటువంటి దేశాలకు చదువుల నిమిత్తంగా పంపించినాము. పంపించిన తర్వాత ఇవాళ పరిస్థితి ఏమైపోయినది, వారొక్కరే వెళ్ళి మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా రప్పించుకొని పెళ్లిళ్ళు కూడా చేసుకొని ఇక్కడ కావలసినటువంటి ప్రసవం, పశుపక్ష్యాలు కూడా ఈ భారతదేశాన్ని ఇష్టపడి ఇక్కడ ప్రసవాన్ని కోరుతూ ఉంటే, మన మానవులైనటువంటి మన హిందువులంతా కూడా అమెరికా దేశాల్లోకి వెళ్ళి ప్రసవాన్ని పొందడం అనేటువంటిది ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది అది ఆలోచించండి శ్రోతలారా. శ్రీమద్ భాగవత మహాపురాణంలో వ్యాస భగవానుడు ఏం చెప్పినాడు అంటే, దేవతలు భారతదేశంలో మానవ జన్మ ఎత్తినటువంటి మానవులను చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. దేవతలారా నీకెందుకు ఈర్ష్య అనంటే, భారతదేశంలో జన్మించిన మానవుడు కేవలం తనను తాను ఉద్ధరించుకోవడం కాకుండా సమాజాన్ని ఉద్ధరిస్తూ మళ్ళీ జన్మ లేకుండా ఉండేటువంటి ఉత్తమమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతాడయ్యా. అందుకనే మాకు భారతదేశంలో ఉండేటువంటి మానవులంటే ఈర్ష్య. ఇప్పటిదాకా భక్తులు చెప్పినారు స్వర్గలోకము, మోక్షలోకము అని. ఈ స్వర్గము, మోక్షము అనేటువంటి రెండింటిలోకెల్లా ఏది శ్రేష్టమైనది అంటే, స్వర్గము శ్రేష్టమైనది కాదు, శ్రేష్టమైనది ఏది అంటే మోక్షము శ్రేష్టమైనది. జగద్గురు శంకరాచార్యుల వారు భాష్యాన్ని రచిస్తూ ఒక ఉదాహరణ ఇచ్చినారు పరమాత్మను గురించి. పరమాత్మ అంటే ఎటువంటి వాడు అని అంటే, అగ్ని వంటి వాడు అన్నారు. బాగా చలి పెడుతున్నది అనుకోండి, అగ్ని మధ్యలో ఉన్నది, చలి పెట్టేటువంటి వాడు ఏం చేయాలి, చలిని దూరం చేసుకోవాలి అని అనుకుంటే అగ్ని సమీపానికి వెళ్ళాలి. అటుపక్కన తూర్పున ఒక రాజు కూర్చొని ఉన్నాడు, ఇటుపక్కన ఒక సామాన్య పౌరుడు కూర్చొని ఉన్నాడు, పశ్చిమాన ఇంకొకడు దరిద్రుడు కూర్చొని ఉన్నాడు, ఈ పక్కన చండాలుడు కూర్చొని ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా చలికాలంలో చలిని పోగొట్టుకోవాలనే కోరికనే ఉన్నది. ఇప్పుడు శ్రోతలైన మిమ్ములను నేను అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పండి. 4 దిక్కులా ఉన్నటువంటి వ్యక్తులకు చలి పోవాలి అని అంటే ఏం చేయాలి? అగ్ని సమీపానికి రావాలి. అగ్ని సమీపానికి రావాలి అని అంటే రాజు వచ్చినాడు అగ్ని సమీపానికి. రాజా, నీవు రాజ చక్రవర్తి ఉన్నావు కాబట్టి నీకు నేను ఎక్కువగా
చలిని పోగొట్టుతాను అని అంటుందా? రే దరిద్రుడా, నీవు చాలా దరిద్రుడై ఉన్నావు, నువ్వు నా దగ్గరికి వచ్చినావు, నీకు అసలు చలిని పోగొట్టను అని అంటుందా? 4 దిక్కులో ఉన్నటువంటి వ్యక్తులు 4 రకాల వ్యక్తులై ఉన్నప్పటికీ కూడా చలిని పోగొట్టుకునేందుకోసమే అగ్ని సమీపానికి వచ్చినప్పుడు అగ్ని అందరికీ సమానమైనటువంటి రీతిలో ఏ విధంగా శీతత్వాన్ని తొలగించి వెచ్చదనాన్ని ఇస్తుందో భగవంతుడు కూడా ఆ విధంగానే సమాజంలో అనేక రకాలైనటువంటి వర్గాలుగా ఏర్పడ్డ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని వర్ణాశ్రమాలు అనేటువంటివి ఏర్పడ్డప్పటికీ కూడా అందరి యందు సమానమైనటువంటి బుద్ధియే ఉంటుంది భగవంతుడికి. ఇందులో సమాజంలో భేద బుద్ధి అనేటువంటిది భగవంతుడికి లేదు అనే విషయాన్ని మనం గమనించాలి శ్రోతలారా. ఆ విషయాన్ని మనందరికీ తట్టి నేర్పుతున్నది ఆర్ఎస్ఎస్ సంస్థ. వర్గవిటించి మన మధ్యలో మనకి కీచులాటను కలిగించినటువంటి భారత ఇతర దేశీయులైనటువంటి వాళ్ళ యొక్క దాడులను ఎన్నిసార్లు మనం తట్టుకున్నాము. హిందూ సమాజాన్ని నిద్రాణావస్థలో ఉన్నటువంటి దాన్ని మేలుకొల్పడానికి ఏర్పడ్డటువంటి సంస్థ ఎన్నిసార్లు నిషేధాలకు గురైనది. ఆర్ఎస్ఎస్ సంస్థను నిషేధించాలి వాళ్ళు ఉద్వేగాన్ని కలిగిస్తున్నారు, వాళ్ళు ఆవేశాన్ని కలిగిస్తున్నారు ప్రజల్లో. ఈనాడు ఇంత హాయిగా ప్రశాంతమైనటువంటి గాలిలో వాతావరణంలో కూర్చొని హిందువులమైన మనమంతా ఒక తాటికి వచ్చి ఇంత చక్కగా మాట్లాడుకుంటున్నాము అని అంటే ఇటువంటి పరిస్థితిని తీసుకువచ్చినటువంటి సంస్థ ఏదైనా ఉన్నదా అంటే అది ఆర్ఎస్ఎస్ సంస్థని. ఇందులో సందేహించే అవసరం లేదు. పరమ పావనమైన మన భారతదేశాన్ని గౌరవించాలి, గర్వించాలి. ఒక్కసారి ఈ భారతదేశ మాత చరణార విందాలను స్పృశించి మనం ప్రతినిత్యము కూడా కళ్ళకద్దుకొని శిరస్సున ఈ ధూళిని శిరస్సున ధరించాలి శ్రోతలారా. విదేశాలకు వెళ్ళి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి భోగలాలసులు అయిన దానికంటే భారతదేశంలో దరిద్రుడి బిచ్చమెత్తుకుంటూ ఇక్కడి గాలిని పీల్చుకుంటే చాలు వాడి జీవితం ధన్యమవుతుంది. ఇందులో సందేహించే అవసరం లేదు. గంగా, గోదావరి, యమునా నది, క్షిప్ర, చర్మణ్వతి, వేత్రవతి మొదలైనటువంటి నదులు ప్రవహిస్తున్నాయి ఇక్కడ. దండకారణ్య, చెంపకారణ్య, కామికారణ్య, బదరికారణ్య, అర్బుదారణ్యాది అనేక అరణ్యములు ఇక్కడ ఏర్పడి ఉన్నాయి. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి మొదలైనటువంటి అనేక ప్రాంతాలు ఇక్కడ విరాజిల్లుతున్నాయి. ఇవన్నీ ఒకే ఎత్తైతే మన హిందువులలో ఇప్పటిదాకా మహిళామణి ఎంత చక్కగా చెప్పది. హిందువులమైన మనము చెడిపోతున్నాము అంటే మొట్టమొదట మన చెడిపోవడానికి కారణము మన కుటుంబమే. కుటుంబంలో ఉండవలసిన వాళ్ళు ఉండవలసిన రీతిగా ఉండకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే నా ఉద్దేశము సత్పురుషుల యొక్క సాంగత్యానికి దూరం కావడమే. సత్పురుషులు ఎంతమంది ఆవిర్భవించినారు, ఎక్కడెక్కడ ఆవిర్భవించినారు. భారతదేశంలో గ్రామంలో మహాత్ముల యొక్క ఆవిర్భావం కలిగిన శ్రోతలారా. ఒక మహిళామణి తాను ఒక శివుని యొక్క ఉపాసకురాలై ఉండి శివుణ్ణి ఉపాసిస్తూ నీళ్లు కూడా స్వీకరించకుండా, ఆహారాన్ని స్వీకరించకుండా 100 సంవత్సరాలు కాలాన్ని గడిపినది. 100 సంవత్సరాలు పూర్తి స్థాయిలో హాయిగా ఆరోగ్యవంతంగా జీవించినది. ఆమె పేరే మాతా మాణిక్యేశ్వరి మాత. ఆమె చేసినటువంటి సాధన ఎంత గొప్పదో తెలుసు నా శ్రోతలారా. ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు ఒక వృక్షం యొక్క చిట్ట చివరి కొమ్మ పైన వారి వేళ్లాడుతూ ఉంటాయి. దాన్ని చూసినది. నేను కూడా అట్లా వేళ్లాడితే ఎట్లా ఉంటుంది అని భావించి చెట్టు పైకెక్కి కొమ్మకు వెళ్ళి ఆ పక్షి ఏ విధంగా వేళ్లాడుతున్నదో అట్లా వేళ్లాడి కొన్ని రోజులు తపస్సు చేసినటువంటి దేవతామూర్తి ఆమె మాణిక్యేశ్వరి. కొన్ని వేల మంది ఆమె జీవన చరిత్రను చూసి మార్పును తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. శబరిమాత, తాడువాయి శబరిమాత, ఆమె భక్తి ఎంత గొప్పది. తన సమీపానికి ఎవరైనా వచ్చి నాకు ఈ కష్టం ఉన్నది, ఈ కష్టాన్ని తొలగించండి అని ప్రార్థిస్తే క్షణాల్లో కష్టాన్ని దూరం చేస్తుంది. ఈనాటి వరకు కూడా ఆమె భక్తులు ఎవరైతే ఉన్నారో అమ్మను స్మరిస్తే చాలు మాకున్న కష్టాలని తొలగిపోతున్నాయి అని అంటున్నారు. కారణం ఏమిటి అంటే అటువంటి మహనీయ మూర్తులైనటువంటి తపోమూర్తులైనటువంటి వ్యక్తులకు జన్మనిచ్చినటువంటి గడ్డ భారతదేశం గడ్డ. కాబట్టి మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, భారతదేశాన్ని దేశముగా ప్రేమించమని మన పురాణాలు చెప్పలేదు.
భారతదేశమును ఒక మాతగా గౌరవించాలి అని చెప్పినారు. గోవును ఒక పశువుగా మీరు గుర్తించి పూజించకండి, గోవును విశ్వమాతగా పూజించండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ఎవరెవరిని మనం పూజించాలి అని అనుకుంటున్నామో పూజించేటువంటి వాళ్ళందరినీ దేవతా స్వరూపముగా భావించి మనం పూజిస్తూ ఉంటాము. అందుకనే ఇప్పుడు ప్రధాన వక్త గారు ఒక ఉపనిషత్తు వాక్యాన్ని ఉట్టంకించినారు. భారతదేశంలో జన్మించిన ఏ భారతీయుడు కానీ ఏ మానవుడు కానీ వాడెవడు అని అంటే అమృతస్య పుత్ర, అమృత స్వరూపుడైనటువంటి పరమాత్మకు సంబంధించినటువంటి పుత్రుడే తప్ప ఇందులో సందేహించే అవసరం లేదు అని ఉపనిషత్తులన్నీ కూడా ఉద్ఘోషిస్తున్నాయి. ఈ విధంగా అసంఘటితంగా ఉన్నటువంటి మనందరినీ కూడా ఒక చోటికి సంఘటితం చేసి తీసుకురావడానికి ఏర్పడినటువంటి సంస్థనే ఈ సంస్థ. ఈ సంస్థలో ఎవరెవరు ఎన్ని రకాల బలిదానాలకు గురైనారు, ఎన్ని ప్రాణత్యాగాలు చేసినారు. ఒక విషయం చెప్పాలి అంటే సుఖాన్ని కూడా పక్కన పెట్టి జీవితాంతము బ్రహ్మచర్య దీక్షతో కూడుకున్నారు దేశ సంరక్షణ కోసమే. అది ఆర్ఎస్ఎస్ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. మాకు పేరు రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఎంతోమంది కార్యకర్తలను గత వారం 10 రోజుల నుంచి చూస్తున్నాం. తిరిగి ఉన్నారు. స్టేజ్ మీదకి వచ్చిన వాడు మాత్రం వేరే వాళ్ళే వచ్చినారు. అంటే ఆర్ఎస్ఎస్ సంస్థలో ఉన్నటువంటి గొప్పైనటువంటి లక్షణం ఏమిటిది అంటే ఎవరు ఈ సంస్థను స్థాపించినారు, ఎవరు బలిదానాలు చేసినారు, ఎవరు ప్రాణదానం చేసినారు, దేశం యొక్క సంరక్షణ నిమిత్తమై ఎవరు పోరాడినారో వాళ్ళందరిది ఎట్లా ఉంటుంది, చిరచాటు వ్యక్తులై ఉండి మనమంతా కూడా నడిపిస్తూ ఉంటారు. అవ్యక్తుడు అని పేరు పరమాత్మకు. ఆ అవ్యక్త అవతారాన్ని ఎత్తి ఈ విధంగా నడిపిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇటువంటి సంస్థలు ఒక సంస్థకు 100 సంవత్సరాల వార్షికోత్సవ మహోత్సవాన్ని చేసుకునేటువంటి ఒక సంప్రదాయాన్ని మనం ఇప్పుడు ఆరంభం చేసుకున్నాము. ఈ సంస్థ ద్వారా తెలియపరిచినటువంటి 5 రత్నాలు ఉన్నాయో, పంచరత్నాలు, అవి చాలా ఉత్తమమైనటువంటి వాటి గురించి ఇప్పటిదాకా వివరించినారు. మళ్ళీ చరవడం కావద్దనే విషయంతో నేను వాటి జోలికి పోవడం లేదు. మనము హిందువుగా జన్మించినందుకు గర్వించాలి. చిన్నప్పుడు పాఠశాలలలో భారతదేశము నా దేశము, భారతీయులంతా నా మిత్రులు స్నేహితులు అని ఒక ప్రతిజ్ఞ చేయించేవారు. స్కూలు విద్యలైపోయి కాలేజీకి పోయిన తర్వాత ఆ ప్రతిజ్ఞను మర్చిపోతారు. మర్చిపోయిన తర్వాత ఏమైపోతుంది పరిస్థితి, విదేశాలలో చదువులను చదవాలనేటువంటి ఒక ఉద్దేశంతో విదేశాలకు వెళ్ళడం ప్రారంభం చేస్తున్నాం. ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళినారో స్వదేశం జ్ఞాపకమే రాదు. బెజ్జంకిలో ఉన్నవాడు కరీంనగర్కి వస్తాడు, కరీంనగర్లో ఉన్నవాడు హైదరాబాద్కు వెళ్తాడు, హైదరాబాద్కు వెళ్ళినవాడు బెంగళూరుకు వెళ్తాడు, బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తాడు, ఢిల్లీ నుంచి అమెరికా వెళ్తాడు, అమెరికా వెళ్ళినవాడు ఢిల్లీకి రాడు, ఢిల్లీకి వెళ్ళినవాడు బెంగళూరుకు రాడు, బెంగళూరుకు వచ్చినవాడు కరీంనగర్కు రాడు, కరీంనగర్కి వచ్చినవాడు గణేష్ నగర్కు రాదు. ఇప్పుడే 1 గంట క్రితం ఒక తల్లి వచ్చి నా దగ్గర మొరబెట్టుకున్నది. తెలియక నా అమ్మాయిని చదువుకోవడం కోసమే విదేశాలకు పంపించినానయ్యా, 6 సంవత్సరాలైంది, రావే అంటే రాను అంటున్నది, ఇక్కడి వాడినే పెళ్లి చేసుకుంటాను అంటున్నది. ఎంతటి దురదృష్టం చూడండి. ఈనాడు పరిస్థితి ఈ విధంగా మారిపోయినది. ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొన్నది ఏమిటి అంటే ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్నంతా కూడా బ్యాంకుల్లో జమ చేసి విదేశాలకు పంపిస్తున్నారు. పోయిన తర్వాత 2-3 ఏళ్ల తర్వాత తల్లు తండ్రు మరణిస్తే ఆ పిల్లలకు ఫోన్ చేసి, నాయన మరణించినారు నీ తల్లిదండ్రులు అని అంటే, నాకు ఇప్పుడు రావడానికి అవకాశం కుదరడం లేదు, 10 రోజుల తర్వాత వస్తాను, ఆ కార్యం ఏదో మీరే కానివ్వండి. మేము సత్యనారాయణ వ్రతమా చేయడానికి, మేము కేదారేశ్వర వ్రతమా చేయడానికి? ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏమిటి అని అంటే తాను మరణించిన తర్వాత తనకు ఉత్తమగతులు రావడం కోసమే తన కడుపున పుట్టినటువంటి వాడు తలకురుగు పెట్టాలి అని చూస్తూ ఉంటాడు. అంత్య సంస్కారం సక్రమంగా జరిగితే వానికి ఉత్తమగతులు వస్తాయి అనేటువంటిది మన హిందూ సంప్రదాయము. అందుకని పెంచి పోషించి వాడిని విదేశాలకు పంపిస్తే వానికి రావడానికి ఫ్లైట్ దొరకదు అని ఒక నిమిత్తం చెబుతాడు. వచ్చేందుకు నాకు ఆఫీసర్లు టైం ఇవ్వడం లేదు అని అంటాడు. ఆ పనేదో మీరే కానివ్వండి అంటే కానివ్వడానికి బంధువులు వస్తారా, మిత్రులు వస్తారా? చెప్పండి శ్రోతలారా. మ్యాక్స్ ముల్లరు అని మన భారతదేశంలో ఉన్న ఎన్ని వేద విద్యలు ఉన్నాయో వేద విద్యలన్నింటినీ కూడా అధ్యయనం చేసినాడు తాను, పుస్తకాలను తెప్పించుకొని. చివరికి వాటన్నిటి కూడా ఇంగ్లీష్లో అనువాదం చేసినాడు.
చేసి చివరికి రాసుకున్న మాటలు ఏమిటి అంటే, భారతదేశంలోని భారతీయులు గర్వించదగ్గటువంటి సాహిత్యాన్ని, వేదశాస్త్రాలన్నిటి కూడా నేను చదువుకున్నాను, మ్యాక్స్ ముల్లర్ను. నాకు మళ్ళీ మరణించిన తర్వాత జన్మంటూ ఉండనే ఉండదు. ఒకవేళ మరణించిన నాకు జన్మంటూ ఉంటే భగవంతుని నేను ఏం కోరుకుంటాను అంటే, భారతదేశంలో నాకు జన్మనివ్వమని కోరుకుంటాను.